మా ఆఫీస్‌లో నేను యూట్యూబ్ చేస్తా అని చెప్పేసి చాలామంది నవ్వుతారు. అండ్ కొంతమంది ఏమంటారంటే, "అరే! నువ్వు ఏ విషయమైనా సరే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు" అని కొంతమంది చెప్తారు. సో, ఎవరిని తీసుకోవాలి? ఎవరి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి? ఇక్కడ నీకు సపోర్ట్ చేసుకున్న వాళ్ళని అండ్ నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా అవసరం. ఎందుకంటే నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి నీకంటూ ఒక దృఢమైన నిశ్చయం అనేది వస్తుంది. ఇక్కడేంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు నువ్వు గెలిచేదాకా నిన్ను పట్టించుకోరు. అది ఎక్కడైనా సరే, ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా సరే. అది నీ పర్సనల్ లైఫ్ అయినా, నీ ప్రొఫెషనల్ లైఫ్ అయినా, ఎక్కడ సొసైటీలో అయినా సరే. అసలు నువ్వేంటో తెలిస్తే కదా! అసలు నీలో ఉన్న టాలెంట్ తెలిస్తే కదా! నీ గురించి వాళ్ళకి అర్థమవుతుంది. అరే! మనం అనుకున్న తప్పు. మనం ఇతని గురించి ఆలోచించింది తప్పు. ఇతనిలో విషయం ఉంది. హి ఈజ్ సంథింగ్ అని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది? మనము వాళ్ళ మాట మనము వాళ్ళ మాట, వాళ్ళ మాట మనం కేర్ చేయకుండా, వాళ్ళ మాట పట్టించుకోకుండా మనం ముందడుగు వేస్తేనే మన లైఫ్‌లో 100% మనకంటూ ఒక ప్లేస్‌ని క్రియేట్ చేసి పెడుతుంది. 100% అరే! వీడేదైనా చెప్పాడనుకో, అరే! ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అరే! వీడేదైనా మాట్లాడాడనుకో, దీంట్లో ఒక విషయం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి అది అర్థం కావాలి. అలా కాకుండా మనము వాళ్ళు మనని వద్దు అనగానే, వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేయగానే నువ్వు ఆగిపోయావనుకో 100% వాళ్ళలో నువ్వు ఒకడిగా మిగిలిపోతావు. బట్ అది కాదు. నువ్వు అనుకున్నది సాధించే నువ్వు అనుకున్నది సాధించడానికి వాళ్ళని కాదని కూడా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళావనుకో, ఒకరోజు వాళ్ళు స్క్రోల్ చేస్తున్నప్పుడు నీ వీడియో వస్తది. వాళ్ళు అది పూర్తి వింటారు. ఆ తర్వాత లైక్ చేస్తారు. అండ్ వాళ్ళు 10 మందికి చెప్పుకుంటారు. వీడు నా ఫ్రెండ్, ఈడు నా కొలీగ్, ఈడు నా కజిన్, ఈడు నా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి చెప్పుకుంటారు. ఎప్పుడు? నువ్వు కన్సిస్టెన్సీగా నువ్వు అనుకున్న పనిలో నువ్వు నిమగ్నమైనప్పుడు, ఫోకస్ చేసినప్పుడు 100% సక్సెస్ అవుతావు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇట్ విల్ టేక్ టైమ్. 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ డెఫినెట్‌లీ సక్సెస్ అవుతాం. ఏ ప్లాట్‌ఫార్మ్ పైన మనం సక్సెస్ అవ్వాలి అంటే, మనకంటూ ఒక పేరు రావాలంటే మినిమమ్ 3 ఇయర్స్ పడుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్. యూట్యూబ్ ఈజ్ యువర్ డ్రీమ్. సోషల్ మీడియా ఈజ్ యువర్ డ్రీమ్. ఇన్‌ఫ్లుయెన్సర్ అనేది నీ డ్రీమ్. డెఫినెట్‌లీ సక్సెస్ అవుతావు. నీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంటుంది. అండ్ నీ ఫ్యాన్స్ నీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటారు. దిస్ ఈజ్ యువర్ జర్నీ మై డియర్ ఫ్రెండ్. స్టే ట్యూన్ టు యువర్ జర్నీ.